ఇప్పుడు మనం ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా మధ్యల సంతోష్ గారు మన ముద్రా మహాసభ జనరల్ సెక్రటరీ, కాంగ్రెస్ సెక్రటరీగా సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం డాక్టర్ చేసిన మన మధ్యల సంతోష్ గారు యువతపై విద్య ఉపాధి అవకాశాల గురించి తెలియజేయమని కోరుకుంటున్నాం. నమస్కారం మధ్యల సంతోష్ గారు. నమస్కారం. ముందుగా టైం ప్రేక్షకులు శుభాకాంక్షలు. మీకు మీ బృందానికి నమస్కారం. మనకు ఈరోజు ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా మత్స్యకారులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మత్స్యకారులు మత్స్య సంపద మీద ఆధారపడి జీవిస్తూ ఉంటారు. మత్స్య సంపద తెలంగాణ ప్రాంతంలో సముద్రాలు లేవు కనుక నదులు, కాలువలు, రిజర్వాయర్ల మీద ఆధారపడి ఉన్నాయి. తెలంగాణలో 46,000 చెరువులు ఉంటాయి. అందులో 23,000 చెరువులు చిన్న చెరువులు, 23,000 చెరువులు పెద్ద చెరువులు, కొన్ని రిజర్వాయర్లు ఉంటాయి. ఇంత చెరువులకు, రిజర్వాయర్లకు 84 కోట్ల చేపలు అవసరం ఉంటాయి. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ ప్రాంతంలో ఒక 20 కోట్ల చేప పిల్లల ఉత్పత్తి మాత్రమే జరుగుతూ ఉన్నది. ఇంకా 60 కోట్ల పైచిలకు చేప పిల్లల ఉత్పత్తిని మనం వివిధ ప్రాంతాల మీద, వివిధ రాష్ట్రాల మీద, మన పక్క ప్రాంతాల మీద ఆధారపడ్డ పరిస్థితి వల్ల మీరు ముందు చర్చించినట్టుగా మత్స్య క్వాలిటీ లేని చేపలు రావడం, అందులో ఉత్పత్తికి మనం చెర్లలో వేసినప్పుడు గోర్కల్ లాంటి పిల్లలు పెరగడం, మత్స్యకారులు నష్టపోవడం. సంతోష్ గారు, నేను ఏమంటున్నా అంటే రాష్ట్రంలో 22 ఫిష్ సీడ్ ఉత్పత్తి కేంద్రాలు రాష్ట్ర ప్రభుత్వాలు మన ముదిరాజులకు అవి ఇస్తే ఉత్పత్తి చేసి ఆర్థికంగా బలపడతారు. కానీ 10 సంవత్సరాల నుండి చేపలు బయటికి వెళ్ళి వేరే వేరే కాంట్రాక్టులు వచ్చి ఇక్కడ వేస్తున్నప్పుడు ఇప్పుడు గత రాష్ట్ర ప్రభుత్వము నామమాత్రంగా ఇచ్చేసి టెండర్లు ప్రక్రియ చేసింది, నాణ్యత లేని చేపలు వస్తుంది లేవు. మన ముదిరాజులకు ఈ విధంగా ఉపాధి అవకాశాలు ఎలా కొనసాగుతాయి, ఏ విధంగా చేయాలని గవర్నమెంట్ మీరు అనుకుంటున్నారు? గడిచిన 10 సంవత్సరాల కేసీఆర్ బీఆర్ఎస్ పాలనలో లోపభూయిష్టమైన అవినీతిపరమైన పరిపాలన కొనసాగింది కనుక ఇందు లేదు అందు లేదు ఎందెందు వెతికినా అవినీతి ఉన్నదన్నట్టుగా మత్స్య పారిశ్రామిక రంగాలలో కూడా, మత్స్య శాఖలో కూడా అవినీతి పనులను చొప్పించి మీకు కాంట్రాక్టర్లకు ఇవ్వడం వల్ల, కమిషన్లకు కక్కుర్తుపడి నాణ్యత లేని చేపలు వేయడం వల్ల, ఇక్కడ ఫిష్ సీడ్ ఉత్పత్తి కేంద్రాలను నియమించకపోవడం వల్ల ఈ నష్టం జరిగింది. మీరు చెప్పినట్టు అంటే ఇదివరకు ఈ గవర్నమెంట్ సంతోష్ గారు ఏమంటున్నారంటే వివిధ రాష్ట్రాలలో డిఫరెంట్ ఉపాధిలు. ఇప్పుడు చైనాలో 60 రూపాయల కిలో కొర్రమీన్ ఉన్నది. అలాంటి ఉత్పత్తి మన తెలంగాణలో ఈ సౌత్ ఇండియాలో మంచి భూమి ఉన్నది, ఉత్పత్తి ఉంటుంది. కానీ ఈ ముదిరాజులకు అన్యాయం జరుగుతుందిగా. ఈ ఉత్పత్తి కేంద్రాలు ఇచ్చిన వివిధ పాయింట్లు ఇచ్చేసి డెవలప్మెంట్ కానీ, ఫిషరీస్ మార్కెట్లు కానీ అవన్నీ ఇదివరలో చేయలేదు. నామమాత్రంగా డబ్బులు ఇచ్చినామంటారు, నాణ్యత లేని చేపలు వేసారు, విజిలెన్స్ ఎంక్వైరీ అయింది, వాళ్ళ మీద చర్య తీసుకోలేదు. అలాంటి దానికి రేపు ముదిరాజు యువతకు ఏ విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నారు? ముఖ్యంగా ముదిరాజు యువత అంటే 50 లక్షల మంది ముదిరాజులకు 10 లక్షల 12 లక్షల కుటుంబాలు తెలంగాణలో ఉన్నాయి. ఇంటికి ఒక యువత వేసుకున్న 10-12 లక్షల మంది ముదిరాజు యువత ఉన్నారు. వాళ్ళకు విద్య తక్కువగా ఉంటుంది, స్కూల్ డ్రాప్ అవుట్లు ఎక్కువ ఉంటుంది, సమాజంలో కొంచెం వెనుకబడి వేయబడ్డ కులం కనుక వాళ్ళకు మీరు అన్నట్టుగా మత్స్యశాఖలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి 70 సంవత్సరాల భారతదేశ స్వతంత్ర చరిత్రలో మన రాష్ట్రానికి మొట్టమొదటిసారి ఒక చేపలు పట్టే వ్యక్తికి చేపలు పట్టే శాఖ అప్పచెప్పిన కనుక ఒక నిబద్ధతతోని కొన్ని విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ఈ ఎవరైతే మత్స్యకారులకు సంబంధించిన 12 లక్షల మంది యువత నిరుద్యోగులు ఉన్నారో మీరు అన్నట్టుగా స్వీడ్ ఉత్పత్తి కేంద్రాలలో సబ్సిడీ ద్వారా ఈ కల్చర్ విధానాన్ని ప్రవేశపెట్టి వాళ్లకు ఉపాధి కల్పించడం చాలా అవసరం ఉన్నది. ఇది ఆర్థిక స్వావలంబనకు దారితీస్తుంది, నిరుద్యోగం పోవడానికి దారితీస్తుంది, చదువు పెరగడానికి దారితీస్తుంది. ప్రభుత్వం చొరవ తీసుకొని, మంత్రి గారు చొరవ తీసుకొని నిరుద్యోగులుగా ఉన్న మత్స్యకారులకు సముద్రంలో చేపలు పట్టడమే, నదులలో చేపలు పట్టడమే కాక చేప పిల్లల ఉత్పత్తిలో కూడా ఒక సముచితమైన స్థానం ఇచ్చి అనుభవాన్ని ట్రైనింగ్ ద్వారా వాళ్ళకి కేంద్రాలు ఏర్పాటు చేసి మీరు అన్నారు 20
2 కేంద్రాలే ఉత్పత్తి ఉన్నాయని అవి 200-300కు పైగా కావాలి. అవసరం అనుకుంటే 33 జిల్లాకు 10 చొప్పున పెట్టాలి. మనకు 80 నుంచి 100 కోట్ల చేప పిల్లలు అవసరం ఉన్నది కనుక మనం ఉత్పత్తి చేసేది 20 కోట్ల చేప పిల్లలు తెలంగాణ నుంచి కనుక ఇంకా 80 నుంచి 100 కోట్ల చేప పిల్లలు ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉన్నది కనుక మీరన్నట్టు ఈ నిరుద్యోగ యువతకంతా మత్స్యకార కుటుంబాలకు ముద్రాజు కుటుంబాలకు సంబంధించిన యువతకు సబ్సిడీ ద్వారా ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తే వాళ్ళకు స్వావలంబన చేసిన వాళ్ళు అవుతారు. మీరు మంచి చర్చ, మంచి ఆలోచన విధానం ముద్రాజ్ టైం ద్వారా తీసుకురావడం జరిగింది. ఇది ఉపాధి పొందే విధంగా ముద్రాలకు బాగుంటుంది. థ్యాంక్ యూ. ఈరోజు ముదిరాజు యువతకు మత్స్యకారుల గురించి సంతోష్ విపులంగా చర్చించారు. ఫ్యూచర్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 665 మండలాల్లో 12,000 పైలుకుర్చీలు గ్రామాల్లో ఐడెంటిఫై చేసి యువతకు ప్రాధాన్యత ఆర్థికంగా బలపడి యువత కూడా ప్రపంచానికి చేపలను అందించే విధంగా చేస్తుందని మన సంతోష్ గారు చెప్పారు. కాబట్టి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.